నేను మీ పద్మజ పామిరెడ్డి. తొమ్మిదవ కథ బ్యాలెన్స్ తప్పిన బాల్యం. రచన విజయచలం బమిడిపాటి. కావేరి మాధురి ఇంటి గేటు తీసుకుని చెప్పులు విడుస్తూ లోపలికి అడుగు పెడుతూ ఉంటే లోపల నుండి మాధురి గొంతు కరుకుగా వినపడింది. ఎందుకో కొడుకు మహేష్ మీద కైకేమంటుంది మాధురి అనుకుంటూ లోపలికి అడుగు పెట్టింది కావేరి. ఆ దుప్పటి పొద్దున్ననగా మడత పెట్టమని చెప్పాను, అలాగే వదిలేసి వెళ్ళిపోయావు. ముందు అది మడత పెట్టు. ఉదయం నుంచి నీకోసమే మడత పెట్టకుండా అలాగే ఉంచాను. తిన్న కంచం కడగటానికి కూడా బద్దకవే నీకు. బట్టలు మడత పెడుతూ కొడుకుని తిడుతుంది మాధురి. మధురమైన మాధురి కంఠంలో అంత కరుకు మాటలు ఇంతవరకు వినలేదు. మా ఫ్రెండ్ సర్కిల్లో చాలా సహనశీలిగా పేరు పొందింది మాధురి. ఎంతో ఓపికగా ఇల్లు సర్దటం, పిల్లలకి భర్తకి అన్నీ చక్కబెట్టడంలో ఎంత అలసినా కూడా ఆ చిరాకును వారి మీద ఎప్పుడూ ప్రదర్శించలేదు. అలాంటి మాధురిలో సడన్ గా ఈ మార్పేంటో అనుకుంటూ హాల్లోకి వచ్చి మాధురి వంక చూసి చిరునవ్వుతో విష్ చేసింది కావేరి. కావేరిని చూస్తుంటే, ఏంటి చాలా కాలానికి వచ్చావు, ఇప్పటికి గుర్తొచ్చానా? మడత పెడుతున్న చీరని సోఫాలో పడేస్తూ అంది కినుకుగా మాధురి. మాధురి కొడుకు మహేష్ మొహంలో తల్లి తిట్టింది అన్న అలక, కోపం ఏమీ కనపడలేదు. నవ్వుతూ కావేరిని విష్ చేసి స్కూల్ టైం కావడంతో బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడు. కావేరి సోఫాలో ఉన్న చీరలు కాస్త పక్కకి జరిపి కూర్చుంటూ, ఏంటే ఎప్పుడూ లేనిది మహేష్ మీద రుసరుసలాడుతున్నావు, ఎందుకు అంత కోపం? నువ్వేనా అలా అరిచింది అని ఆశ్చర్యంగా అడిగింది కావేరి. మాధురి ఒక నిట్టూర్పు విడిచి, ఏం చేయమంటావే, అలా కరకుగా మాట్లాడటం కష్టంగా ఉన్నా తప్పట్లేదు అంది దిగులు మొహంతో. 14 ఏళ్లు వచ్చాయి, ఎప్పుడూ లేనిది వాడితో కొత్తగా ఇంటి పనులు చేస్తున్నావేంటి? ఈ మార్పుకు కారణం ఏంటో అడిగింది కావేరి ఏంటి సంగతి అన్నట్టుగా. అదా, రోజు మొత్తంలో దాదాపు ఎక్కువ సమయం స్కూల్లోనే గడిపేస్తున్నాడు మహేష్. మధ్య మధ్యలో 4 మెతుకులు మింగటానికి, రాత్రి పడుకోవడానికి మాత్రమే ఇంటికొస్తున్నాడు అంతే. రోజంతా స్కూల్లో చదువుకోవటమే కదా. 9th క్లాస్కి వచ్చాడుగా, రుద్దు పెడుతున్నారు. ఒక ఆట లేదు, పాట లేదు. శరీరానికి వ్యాయామం లేకపోవడం వల్ల, హార్మోన్స్ లో వచ్చే మార్పు వల్ల చిరాకు, కోపం, విసుగు వచ్చి చదువు మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. చీటికి మాటికి విసుక్కుంటున్నాడు. చెప్పిన మాట వినడం లేదు. ఓవర్ ప్రెషర్ వల్ల అలా అవుతుందని అర్థమైంది. అందుకే ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒక పని చెప్తూ ఉన్నాను. దానివల్ల మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా ఇప్పుడు కొంత సహనం అబ్బింది వాడికి. ఈ కాలం పిల్లలకి అసలు ఓర్పు లేదు. చిన్న విషయాలను కూడా సహించలేక సూసైడ్ చేసుకుంటున్నారు. అవును మాధురి, ఈ కాలం పిల్లలు ఏంటో చాలా తేడాగా ఉన్నారు. వాళ్ళని ఏమనాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. అలా అని ఏమీ చెప్పకుండా ఉంటే ఏమైపోతారో అని దిగులుగా కూడా ఉంది. చిన్న చిన్న విషయాలను తట్టుకోలేక చనిపోతున్నారు. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తల్లి తండ్రి జీవితాంతం కుమిలిపోయేలా చేస్తున్నారు. ఏంటో ఈ పిల్లలు అన్నట్లు తల విదిలించింది కావేరి. మన చిన్నప్పుడు మన అమ్మా నాన్న మనం తప్పు చేస్తే ముందు వెనక ఆలోచించకుండా, పక్కన ఎవరున్నా కూడా పట్టించుకోకుండా తిట్టిపోసేవారు. మనకి అప్పుడు అది బాధగా అనిపించినా తర్వాత తెలుసుకుని సర్దుకుపోయేవాళ్ళం. మనల్ని ఎవరు ఏమన్నా మనసుకు తీసుకునే వాళ్ళం కాదు. మన అమ్మా నాన్న అలా తిట్టి మనల్ని మానసికంగా స్ట్రాంగ్ గా ఉండేటట్టు చేశారనే చెప్పాలి. నేను నా పిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా పెంచాలనుకున్నాను. ఇప్పటి తల్లిదండ్రులంతా తమ పిల్లల్ని అలాగే పెంచాలనుకుంటున్నారు కూడా. మొన్నటి దాకా నేను అలాగే చేశాను, కానీ అది ఎంత పొరపాటో తెలుసుకున్నాను అని చెప్పటం ఆపింది మాధురి. అసలు ఏమైంది? పిల్లల్ని తిట్టకుండా పెంచటం తప్పెందుకు అవుతుంది? వారి మనసు నొచ్చుకోకుండా పెంచటం మంచిదే కదా అని చెప్పి అసలు విషయం ఏంటో చెప్పు అన్నట్లుగా చూసింది కావేరి. మాధురి చెప్తాను అన్నట్లుగా తలూపి, మహేష్ ఎప్పుడు క్లాసులో ఫస్ట్ వస్తాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అదే వాడిలో గర్వాన్ని పెంచింది. వాడి ఫ్రెండ్స్ సరిగ్గా చదవరు. అందులో సూర్య అస్సలు చదవడు. కొన్ని రోజుల క్రితం మహేష్ వాళ్ళ క్లాస్ టీచర్ సుధాకర్ గారు లెసన్ చెప్తూ ఉండగా ఆయనకి ఫోన్ కాల్ వచ్చింది. తనకి ఏదో అర్జెంట్ పని ఉందని క్లాస్ చూసుకోమని ఆ బాధ్యత సూర్యక అప్పగించాడు. అలాగే క్లాసులో ఎవరు గోల చేసినా పేర్లు నోట్ చేసి ఉంచమని, వచ్చాక వారి సంగతి చెప్తానని చెప్పి వెళ్ళిపోయాడు. టీచర్ ఇచ్చిన వర్క్ పూర్తి చేసిన మహేష్, నేను క్లాస్ ఫస్ట్, నన్ను ఎవరనేది అనుకుంటూ పక్క పిల్లాడితో మాట్లాడుతూ ఉంటే అది చూసిన సూర్య, మహేష్ సైలెంట్ గా ఉండు అన్నాడట. కానీ మహేష్ పట్టించుకోకుండా ఇంకా మాట్లాడేసరికి నీ పేరు రాస్తున్నా అంటూ సూర్య నోట్స్ లో మహేష్ పేరు రాసేసరికి మహేష్ కి పట్టరాని కోపం వచ్చి సూర్య వంక కోపంగా చూస్తూ లోలోన తిట్టుకుంటూ ఉన్నాడు. ఈలోగా లంచ్ అవర్ అవడంతో స్కూల్ బెల్ కొట్టారు. ఇంటికి వచ్చాడే కానీ నాతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ప్లేట్లో పెట్టిన అన్నం కలుపుకోకుండా మొహం ముటముటలాడిస్తూ కోపంగా పళ్ళు కొరుకుతూ కూర్చునేసరికి ఏమైంది మహి అని అడిగాను వాడి పక్కన కూర్చుంటూ.
వాడు మాట్లాడలేదు. ఫేసులో ఎక్స్ప్రెషన్ మారలేదు. చాలా డిస్టర్బ్డ్గా ఉంది వాడి మైండ్ అనిపించి వాడి చేయి నా చేతిలోకి తీసుకుంటూ మళ్ళీ అడిగాను, ఏమైందిరా అని. అమ్మా, నేను ఈ స్కూల్లో చదవను, నన్ను వేరే స్కూల్లో చేర్పించండి అన్నాడు దాదాపు ఏడుపు మొహం పెట్టి. ఇప్పుడు మధ్యలో స్కూల్ మానేస్తే ఎలా అని అందామని ఆగిపోయి, ఎందుకు స్కూల్ మార్చేద్దాం అంటున్నావు, ఇంతకీ ఏమైందో చెప్పు అడిగాను వాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆ సూర్యగాడు లేడు, వాడికి ఎంత పొగరు, నా పేరు నోట్స్లో రాసి సార్తో కొట్టిస్తాను అన్నాడు. వాడుండే స్కూల్లో నేను చదవను అన్నాడు ఉక్రోషంగా. ఆ మాటకి నాకు బాగా నవ్వొచ్చింది. అయినా అది పైకి కనిపించకుండా, సరే సార్తో నిన్ను కొట్టిస్తాను అన్న సూర్యాని ఏం చేద్దాం అని అడిగాను, ఏం చెప్తాడా అని. వాడిని చంపేయాలన్నంత కోపంగా ఉంది, కానీ వద్దులే అని ఆగాడు. పోనీ సార్తో కొట్టిద్దామా అన్నాను. వాడి మొహం కాస్త ప్రసన్నంగా మారింది. అది గమనించి, సరే అయితే వాడిని సార్ ఆడపిల్లలందరి ముందు చితక్కొట్టినట్టు ఊహించుకో అన్నాను. ఆ మాటతో వాడి మొహం వెలిగిపోయింది. పోనీ మోకాల క్రింద గ్రౌండ్ అంతా నడిపిద్దామా అని చిన్నగా నవ్వుతూ అన్నాను. నేను చెప్పినవన్నీ ఊహించుకుంటున్న వాడి మొహం చిచ్చుబుడ్డిలా వెలిగింది. ఈలోగా మధ్యాహ్నం స్కూల్ బెల్ కొట్టడంతో బ్యాగ్ తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం స్కూల్ నుంచి వస్తూనే స్కూల్ బ్యాగ్ కింద పెట్టకుండానే చాలా సంతోషంగా చిరునవ్వులు చిందిస్తూ నా దగ్గరికి వచ్చి సోఫాలో నా పక్కన కూర్చుని, అమ్మా మధ్యాహ్నం ఏమైందంటే అని ఏదో చెప్పబోయాడు. నేను వాడి భుజానికి ఉన్న బ్యాగ్ తీసి పక్కన పెట్టి, ఏమైంది మహి అని అడిగాను ఉత్సాహంగా. అమ్మా, నువ్వు చెప్పినట్లే వాడిని కొట్టినట్లు ఊహించుకుంటూ స్కూలుకి వెళ్లి వాడిని చూశాను. నిజం చెప్పనా, అసలు నాకు వాడి మీద కోపమే రాలేదు. మళ్ళీ మళ్ళీ అలాగే ఊహించుకున్నాను. వాడిని చూస్తే నాకు బాగా నవ్వొచ్చింది తెలుసా అన్నాడు కిలకిలా నవ్వేస్తూ. అమ్మయ్య, వాడిలో కోపం ఎగిరిపోయి సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నా మాటలు అర్థం చేసుకుని అంత ప్రశాంతత వాడిలో ఉంది అని అర్థమయ్యాక వాడి భుజం మీద చెయ్యి వేసి, చూడు మహి, నిన్ను ఒకటి అడుగుతాను, తడబడకుండా నిజం చెప్పాలి అన్నాను. సరే అంటూ ఉత్సాహంగా తలూపాడు. మధ్యాహ్నం మాస్టర్ వెళ్తూ, సూర్యానికి నువ్వు అల్లరి చేసిన వారందరి పేర్లు రాయాలి అని చెప్పారు కదా, అదే పని నీకు అప్పగించి ఉంటే నీ ప్లేస్లో సూర్య ఉండి పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అతని పేరు రాస్తావా, లేకపోతే నా ఫ్రెండే కదా అని వదిలేస్తావా అని అడిగాను. దానికి వాడు కాసేపు మౌనంగా ఉండి, సార్ చెప్పాను కాబట్టి ఫ్రెండ్ అయినా సరే వాడి పేరు రాస్తాను అన్నాడు. మరి సూర్య చేసింది కూడా అదే కదా, వాడి మీద ఎందుకంత కోపం నీకు అన్నాను. దానికి వాడు సమాధానం చెప్పలేదు. చూడు మహి, మనకి కోపం తెప్పించే సంఘటనలు చాలా జరుగుతాయి. వాటి ప్రభావం మన మీద పడగానే మనం వెంటనే రియాక్ట్ అయిపోకూడదు, ఆలోచించాలి. ఎదుటి వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం అని ఆలోచిస్తే చాలు, చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. నువ్వు అలా సూర్య స్థానంలోకి వెళ్ళి ఆలోచించలేదు కాబట్టి వాడి మీద నీకు కోపం వచ్చింది. ఈ విషయం నేను నీకు మధ్యాహ్నమే చెప్పొచ్చు, కానీ నువ్వు అప్పుడు వినే స్థితిలో లేవు. అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఇక నుంచి అయినా ఎవరేమైనా అంటే వెంటనే కోపగించుకోకు, వారి స్థానంలోకి వెళ్ళి చూడు. అప్పుడు కూడా నీకు వాళ్ళ మీద కోపం తగ్గకపోతే నీ కోపం కరెక్టే, అప్పుడు దాని గురించి ఏం చెయ్యాలో ఆలోచించు అన్నాను అని చెప్పటం ఆపింది మాధురి. మహేష్కి చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పావే. చాలా మంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకు ఇంత చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పి వారిని మార్చుకునే ఓర్పు సహనం లేవు. అన్నిటికన్నా ముఖ్యంగా వారి దగ్గర పిల్లలతో గడిపే సమయం లేదు అంది కావేరి మెచ్చుకుంటున్నట్లుగా. తల్లిదండ్రులకి ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా? పిల్లలకి అర్థమయ్యేలా విడమర్చి మాటలు చెప్పటమే కాదు, అప్పుడప్పుడు పిల్లల్ని చిన్న దెబ్బలు కూడా వేస్తూ ఉండాలి. దానివల్ల వారికి జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా తట్టుకునే శక్తి వస్తుంది. కానీ ఇప్పుడు మనం పిల్లల్ని తిట్టడం లేదు, కొట్టడం లేదు. కనీసం స్కూల్లో టీచర్లు ఓ దెబ్బ వేసి మందలిస్తే మనమే టీచర్ల మీదకి గొడవకు వెళ్తున్నాం. అది చాలా తప్పు పని. పిల్లలకి ఎవరి భయం లేకపోతే వారికి స్వేచ్ఛ ఎక్కువైపోతుంది. వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు. వారి తప్పులు సరిదిద్దడానికి మనం మందలిస్తే అది సహించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అతి సున్నిత మనస్కులుగా తయారయ్యారు. కాదు, మనమే తయారు చేస్తున్నాం. నీకో విషయం చెప్తే ఆశ్చర్యపోతావు, కానీ ఇది నిజం. మొన్నేమైందో తెలుసా అని చెప్పటం ఆపి కావేరి వైపు చూసింది మాధురి. ఏమైంది అడిగింది కావేరి. ఏదో విశేషం ఉండే ఉంటుంది అన్నట్లుగా మొహం పెట్టి. మాధురి ఓ నిట్టూర్పు విడిచి, నేను మహేష్ని ఎప్పుడు ఒక మాట అనడం కానీ ఒక చిన్న దెబ్బ వేయటం కానీ నువ్వు చూసి ఉండవు అంది మాధురి కావేరి వైపు చూస్తూ. ఆ మాటలకి అవును అన్నట్లుగా తలూపింది కావేరి. అలా నేను వాడిని ఎప్పుడూ ఒక దెబ్బ కూడా కొట్టకపోవడం వల్ల వాడు చాలా సెన్సిటివ్గా తయారయ్యాడు. ఎంత సెన్సిటివ్ అంటే వాళ్ళ సార్ వీడిని ఒక దెబ్బ వేసేసరికి అదొక పెద్ద అవమానంగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుని చచ్చిపోయేంత అని మాధురి అనగానే, వాట్ అని తుల్లిపడినట్లుగా అని, ఆ మాత్రానికి సూసైడ్ చేసుకోవాలా, చాలా విచిత్రంగా ఉందే అంది కావేరి ఓ మై గాడ్ అన్నట్లుగా. అవునే, క్రితం వారం మహేష్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరిగాయి. మహేష్ ఎగ్జామ్స్ రాస్తూ పక్కన ఉన్న తన ఫ్రెండ్ని స్కేల్ అడగటానికి ముందుకు వంగి పిలిచాడట స్కేల్ ఇమ్మని. ఇది వెనక నుంచి చూసిన టీచర్ మహేష్ ఆ అబ్బాయిని క్వశ్చన్కి ఆన్సర్ అడుగుతున్నాడు అనుకుని గబగబా మహేష్ దగ్గరికి వచ్చి నెత్తి మీద ఒకటి పీకాడట.
అందరూ మహేష్ వంక చూసేసరికి మహేష్ చాలా అవమానంగా ఫీల్ అయ్యి సార్ వంక కోపంగా చూస్తూ, నేను వాడిని ఆన్సర్ చెప్పమని కాదు, స్కేల్ ఇమ్మని అడుగుతున్నాను సార్ అన్నాడట చిన్నపుచ్చుకున్న మొహంతో. దొరికాక అందరూ చెప్పే ఆన్సర్ ఇది అని వ్యంగ్యంగా మాట్లాడి ఆయన వెళ్లి కుర్చీలో కూర్చున్నారట. తను చెయ్యని తప్పుకి అందరి ముందు కొట్టించుకున్నందుకు మహేష్ అవమానంగా ఫీల్ అయ్యి తన చేతిలో ఉన్న పెన్తో మణికట్టు దగ్గర గట్టిగా పొడుచుకున్నాడట. అది చూసిన వాళ్ళ ఫ్రెండ్, ఏంటిది అలా చేస్తున్నావు అని కంగారుగా అడిగితే, చాలా సినిమాల్లో చూపించారు కదా, ఇక్కడ చాకుతో కోసుకుంటే చచ్చిపోతారని అన్నాడంట. రక్తం కారుతున్న మహేష్ చేతిని చూసి వెంటనే తన జేబులోంచి కర్చీఫ్ తీసి ఇచ్చి కట్టుకోమని చెప్పాడట మహేష్ ఫ్రెండ్. మళ్ళీ మీరెందుకు మాట్లాడుకుంటున్నారని సార్ తిడతారని ఇద్దరు సైలెంట్గా ఉండిపోయారట. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వెళ్తూ ఆ అబ్బాయి వచ్చి నాకు ఈ విషయం చెప్పాడు. ఆ పిల్లాడు చెప్పిన మాట విన్న నాకు గుండె గుబేల్మంది. ఇంత చిన్న విషయానికి నరం మీద పొడుచుకుని చచ్చిపోదామన్న డెసిషన్ తీసుకోవటమా అనుకుని ఆలోచనలో పడ్డాను. వాడిని గారాబం చేస్తూ చిన్న దెబ్బ కూడా వేయకుండా సున్నితంగా పెంచటమే దీని అంతటికీ కారణం అనిపించింది నాకు. అందుకే వాడిని నా దగ్గర కూర్చోబెట్టుకుని చిన్నప్పుడు మేము ఎలా పెరిగామో, స్కూల్లో టీచర్స్ మేము తప్పు చేస్తే ఎలా మందలించేవారు, ఇవన్నీ వివరంగా చెప్పాను. నన్ను కూడా టీచర్ చాలాసార్లు కొట్టారని, అలా అని నేను ఏ బ్లేడ్తోనో చాక్తోనో కోసుకుని చనిపోయి ఉంటే ఎలా ఉండేది అని అడిగాను మహేష్ని. వాడు అమ్మో అన్నట్లుగా పెట్టాడు మొహం. ఇంకెప్పుడు చిన్న చిన్న వాటికి అలా చేయకు అని మందలిచ్చి అప్పటి నుంచి వాడితో కాస్త కఠినంగా మాట్లాడటం, వీలైతే 2 దెబ్బలు పేకటం చేస్తున్నాను. తప్పదు మరి, అమ్మ పెట్టే 2 పెడితే గాని వినరు, దారిలోకి రారు. ఏంటో ఈ కాలం పిల్లలు అన్నట్లుగా చెప్పింది మాధురి. నువ్వు చెప్పింది అక్షరాల నిజం అంది కావేరి. పిల్లల్ని అన్ని పరిస్థితులకు తట్టుకునే విధంగా పెంచాలి. అలాగే ఈ కాలం పిల్లలకి స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం హార్మోన్ల ఇన్బ్యాలెన్స్, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వల్ల అన్ని బ్యాలెన్స్ తప్పుతున్నాయి. అదే వాళ్ళ రోజులో కొంతసేపు ఆటలాడితే గెలుపోవటంలో తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే శరీరంలో అన్ని భాగాలు హార్మోన్స్ యాక్టివ్గా ఉంటాయి. అందుకే మహేష్ ఇంట్లో ఉన్న కాసేపు వాడికి చిన్న చిన్న పనులు చెప్తూ సెలవు రోజుల్లో షాప్కి వెళ్లి సరుకులు కూరగాయలు తీసుకురామని చెప్తున్నాను. అలాగే స్కూల్లో పర్మిషన్ తీసుకుని వాడికి ఇష్టమైన షటిల్లో కూడా చేర్పించాను. 1 గంట చదువుపోతే పోయిందిలే, ఆ మేరకు రాత్రిపూట చదివిస్తున్నాను చెప్పింది మాధురి. పిల్లల్ని పెంచడం అంటే అంత ఈజీ కాదు అంటే ఏమో అనుకున్నాను. నిజంగా అది ఒక మహాకార్యం. ప్రతి పేరెంట్స్ నీలాగా ఆలోచిస్తేనే పిల్లల్ని మంచి వ్యక్తిత్వం ఉన్న వారిగా తీర్చిదిద్దగలం. మనం ఎంతసేపు వాళ్ళు చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదించాలి అనుకుంటున్నాం. కానీ జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవడం ఎలాగో వాళ్ళకి నేర్పించడం లేదు. ఇక నుంచి నేను మా పిల్లల్ని నీలాగే జాగ్రత్తగా పెంచుతాను. ఈ తరం పిల్లలు మారాలి అంటే ముందు పెద్దలు మారాలి అని చాలా బాగా చెప్పావు అంటూ మాధురి భుజం తట్టింది కావేరి మెచ్చుకోలుగా.